అదృష్టం కలగలిపిన హీరోయిన్ అండ్ ఏ హీరో సరసనైనా సరే ఇట్టే ఒదిగిపోతుంది. అండ్ ఈ సినిమా నుంచి అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న రాకుల్ ప్రీత్ సింగ్. అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. హలో విజయవాడ, వినపడలేదు అంతేనా? ఎలా ఉన్నారు? ఫస్ట్లీ మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి. ఈ సినిమాకి ఎంత పెద్ద హిట్ చేసినందుకు, పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు, అండ్ నన్ను ఎంత ఆదరించినందుకు, రెస్పెక్ట్ ఇచ్చినందుకు. తెలుగు ఫిల్మ్స్ నా లైఫ్కి ఒక భాగంలాగా అయిపోయింది అండ్ నేను కూడా స్లోలీ ఆల్మోస్ట్ తెలుగు అమ్మాయిలాగా అయిపోయాను. సో మీ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ. సెకండ్లీ టీమ్ మొత్తంకి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పాలి. ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ హ్యావ్ బిన్ పాసిబుల్ వితౌట్ ఎవ్రీ వన్ సపోర్ట్. ఫస్ట్లీ అల్లు అరవింద్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ప్రాజెక్ట్. బోయపాటి సార్, ఐ థింక్ తన పేరు బ్లాక్ బస్టర్ బోయపాటి ఉండాలి. సో బీబీ ఆర్ బీ స్క్వేర్ ఆర్ సంథింగ్ లైక్ దట్ వీ నీడ్ టు కమ్ అప్ విత్. థ్యాంక్ యూ సార్, నన్ను మహాలక్ష్మి క్యారెక్టర్ ఇచ్చినందుకు అండ్ ఒక కొత్త లుక్లో ప్రజెంట్ చేసినందుకు. అండ్ ఆడియన్స్ కూడా ఆ క్యారెక్టర్తో చాలా బాగా కనెక్ట్ అయింది, ఆ ఎమోషన్తో కనెక్ట్ అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోయింగ్ అన్ అదర్ యాంగిల్ టు మీ. అండ్ ఆఫ్ కోర్స్ ఆర్ హీరో గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అ లవ్లీ కోస్టార్. అండ్ ఆల్రెడీ శ్రీకాంత్ గారు చెప్పారు దట్ యు నో హీస్ సో హార్డ్ వర్కింగ్. అండ్ నిజంగా చెప్పాలంటే యూ కెన్ నాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్ యాజ్ టు హౌ మచ్ హార్డ్ వర్క్ హీ పుట్స్ ఇన్. ఎప్పుడు చూసినా నెక్స్ట్ షాట్లో ఏం చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇంకా కాదు ఇంకొక చేద్దాం అంటే ఐవ్ నెవర్ సీన్ ఎనీ వన్ వర్క్ సో హార్డ్ అండ్ దర్ సో మచ్ దట్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. Of course, the entire team, Shrikant Garu, Adi, everyone present here, every actor in the film, thank you for giving your very best bit towards the film and making it a blockbuster. And the entire team of the film also. I would like to also thank the direction team, the production team, and my personal team as well, who work every day to make us look better and better. So, andarki thank you cheppali, and me andarki malli chaala pedda thank you. రకుల్, మీరు ఫస్ట్ టైం కదా విజయవాడ రావడం? Yes, first time. ఫస్ట్ టైం విజయవాడ రకుల్ రావడం. సో నాకు తెలిసి ఇంకెప్పుడు మర్చిపోదు. కానీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి మళ్ళీ మీరు డెఫినెట్గా వస్తారు బికాజ్ విజయవాడ ప్రేమ అలాంటిది. సో ఇప్పుడు మీరు పాటలు కూడా బాగా పాడతారట అంటే మాకు అలా బీబీసీ న్యూస్ అలా అందుతూ ఉంటాయి. సో నాకు అలాంటి పంచ్ డైలాగ్ లేదు అంటే పాటల్లో మీరు ఫిక్స్ చేసేస్తారు. ఏ పాట వచ్చినా మీరు హమ్ చేస్తూ ఉంటారట, బాగా పాడతారంట, పాటలు బాగా వింటారంట సెల్లో బ్యాటరీ అయిపోయే వరకు. నేను మ్యూట్లో హమ్ చేస్తాను. ఓకే, మీ ఫేవరెట్ సాంగ్ ఒక చిన్న హమ్, పోనీ మీ సాంగ్. సరేనోడు. ఓకే, తెలుసా. ఓకే, మీ అందరికి ఫేవరెట్ సాంగ్ కదా తెలుసా. ప్రామిస్ చేయండి, నేను సింగ్ చేసిన తర్వాత మీది స్టిల్ ఫేవరెట్ ఉంటుంది. డోంట్ స్టాప్ లైకింగ్ ది సాంగ్. గేట్లన్నీ క్లోజ్ రకుల్. ఓకే, ఇక్కడ ఉంటారు అయితే. నో ఆప్షన్. ఓకే, నాకు లిరిక్స్ సరిగా రాదు. ఐ జస్ట్ సింగ్ 2 lines. మీరు ఎలా పాడినా వాళ్ళకి చిత్ర గారు, సునీత గారు, మీరు జాయిన్ చేస్తారా గారు? ఓకే, తెలుసా నుంచి జాయిన్ చేయండి ప్లీజ్, లేదంటే నా పరువు పోతుంది. అయ్యో లేదు. ఓకే. తెలుసా ప్రేమించానని, తెలుసా ప్రాణం నువ్వునే, రాసా నీకే ప్రేమని, రాసా నువ్వు నేనని. వావ్, సూపర్.
అర్జెంట్గా 108 తెప్పించాలి. చాలా మంది పడిపోయి పాపం దెబ్బలు తగిలే మీ పాటకి. అలా ఫ్లాట్ అయిపోయారు అందరూ. వాయిస్ విని పడిపోయారు. లేదు, నెక్స్ట్ మీరు డబ్బింగే కాదు సింగింగ్ కూడా ట్రై చేయొచ్చు కదా. తమన్ ఇక్కడ లేదు, తర్వాత చెప్దాం, మాట్లాడదాం. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రకుల్ ఫర్ ద బ్లాక్ బస్టర్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో సరైనోడు టైటిల్ సాంగ్కి ఇక్కడ ఎంతమంది ఫ్యాన్స్? ఇందాక బన్నీ వస్తున్నప్పుడే ఆ సాంగ్ ప్లే చేస్తే మీ ఎనర్జీ చూశాను. సో ద సేమ్ సాంగ్ వన్స్ అగైన్ సరైనోడు ఫ్యాన్స్ అందరి కోసం ఏవి ప్లీజ్.